హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. యాక్చువల్లీ ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో నేను రంజాన్ టైంలో అయితే తీసానండి. డబల్ కా మీఠా రంజాన్ టైంలో మనం ఎక్కువగా తింటూ ఉంటాం కదా. ముస్లిమ్స్ ఏమో నాకు తెలియదు, కానీ ముస్లిమ్స్ కంటే ఎక్కువగా రంజాన్ టైంలో మనమే తింటామండి హలీం అండ్ డబల్ కా మీఠా. అది చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. నేను రంజాన్ టైంలో అయితే డబల్ కా మీఠా ప్రాసెస్ అయితే చేశాను, కానీ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. చాలా ఈజీ ఈ ప్రాసెస్. మనకు డబల్ కా మీఠా అని మనం చాలా ఇష్టపడతాం కదండి, ఎందుకంటే ముస్లిమ్స్ మ్యారేజెస్లో అయితే ఎక్కువగా మనకు డబల్ కా మీఠా చూస్తుంటాం కదా మనము. ఈ మధ్య మన మ్యారేజెస్లో కూడా డబల్ కా మీఠానే పెడుతున్నారండి రెగ్యులర్గా. చాలా బాగుంటుంది ఆ స్వీట్. అయితే ఇది నేను సెకండ్ టైం ఇంట్లో చేయడము. ఫస్ట్ టైం ఒకసారి అయితే చేశాను, ఎప్పుడో ఒక 2-3 years కింద. మళ్ళీ అయితే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. డబల్ కా మీఠా మనం ఎందుకంటే ఇంట్లో ట్రై చేస్తాము. మనకి ఎప్పుడైనా తినాలనిపిస్తే బయట ఎప్పుడు దొరుకుతున్నాయి కదా, అట్లా తెచ్చుకుంటే తినేస్తాము. కానీ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఒకసారి చేసి చూద్దామని నేనైతే ట్రై చేశాను. ఇది సెకండ్ టైం చాలా బాగా వచ్చింది. కాకపోతే డబల్ కా మీఠా చేయడానికి మనము రెగ్యులర్గా మనము యూస్ చేసే బ్రెడ్ కాకుండా కొంచెం లావుగా ఉండే బ్రెడ్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మనము పాలల్లో తినే బ్రెడ్ కొంచెం సన్నగా ఉంటుంది కదా, అలాంటి బ్రెడ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనము నూనెలో అది వేయించినప్పుడు పాలల్లో వేసినప్పుడు అంతా విరిగిపోయి మొత్తం చాలా స్మూత్గా అయితే అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న బ్రెడ్ అయితే తీసుకున్నాను. లావుగా ఉన్న బ్రెడ్ తీసుకోవడం వల్ల మనము నూనెలో వేయించినప్పుడు కానీ పాలల్లో ఉడికించినప్పుడు కానీ ఎంత చిదిమినా మొత్తం అయితే చిదిమిపోదు. కొంచెం పీసెస్ అనేవి అలాగే ఉండిపోతాయి. డబల్ కా మీఠా అంటే పీసెస్ ఎక్కువగా కనబడాలి కదా, అందుకే నేను ఇలా ఈ బ్రెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ఇది. మంచిగా ఫస్ట్ బ్రెడ్ని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని ఆయిల్లో అయితే మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత చక్కెర పానకం అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ మీకు షుగర్ చూపెట్టానండి. అంత షుగర్ అయితే నేను వేయలేదు, ఒక్క టీ గ్లాస్ ఆఫ్ షుగర్ మాత్రమే వేసుకున్నాను. పాకం దీనికి రానవసరం లేదండి, కొద్దిగా జిగురు పాకం వస్తే చాలు. కొద్దిగా జిగురు వచ్చినాక మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ అయితే పాకంలో వేసుకొని మరిగించాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మనము ఆల్రెడీ పాకంలోనే వేసుకోవాలండి, కానీ నేను మర్చిపోయి పాలల్లో కలిపి అయితే వేసాను. అయినా బాగానే వచ్చింది. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఇక్కడ చూడండి మీరు, పీసెస్ కూడా ఎంత పెద్దగా మంచిగా మనం ఎలా వేసామో అలాగే కనబడుతుంది కదా. అందుకని నేను అంత లావటి బ్రెడ్ అయితే తీసుకొని అయితే చేశాను. మనం రెగ్యులర్గా యూస్ చేసే పాలల్లో తినే బ్రెడ్ సన్న బ్రెడ్తో అయితే చేయలేము. మొత్తం చిదిమిపోయి స్మూత్గా అయితే అయిపోతుంది, అలా బాగుండదు. ఇలా స్లైసెస్ అయితేనే బాగుంటుంది డబల్ కా మీఠా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ని చాలా ఈజీ, అసలు 2 or 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఎందుకు తింటామండి, ఎప్పుడో ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.